ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి బతుకమ్మ కుంట పునరుద్ధరణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. సో ఈ నేపథ్యంలో మొత్తం 5.5 ఎకరాలు అదేవిధంగా 7 కోట్ల వ్యయంతో కూడా ఈ బతుకమ్మ కుంట చెరువుని అంటే గతంలో కూడా మొత్తం ఈ చెరువు అంతా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చెరువు అంతా ఆక్రమణకు గురైంది. ఈ నేపథ్యంలో కూడా ఈ బతుకమ్మ కుంటను కాపాడాలంటూ కూడా పెద్ద ఎత్తున స్థానికులతో పాటు అదేవిధంగా మాజీ ఎంపీ హనుమంతరావు కూడా పోరాటమే చేశారని చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం హైడ్రా వచ్చిన తర్వాత ఏదైతే ఆక్రమణకు గురైనటువంటి ఈ ఆస్తులను అన్నింటినీ ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా కాపాడుతూ వస్తుంది. ఈ బతుకమ్మ కుంటను ఏదైతే హైడ్రా కూడా పునరుద్ధరించిందని చెప్పాలి. మనతో స్థానికులు కూడా ఉన్నారు అని చెప్పండి. ఈ బతుకమ్మ కుంట చెరువుని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించింది, ఎలా చూస్తారు? గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో బతుకమ్మ కుంట దాదాపు ఒక 30 సంవత్సరాల కిందట మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ బతుకమ్మ కుంట దగ్గరికి వచ్చేవాళ్ళము. అలాంటి బతుకమ్మ కుంట కొంతమంది కబ్జా చేసి కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ గౌరవ పెద్దలు వి హనుమంతరావు అన్న గారి నాయకత్వంలో గత 30 సంవత్సరాల నుంచి వారు పోరాటం చేసి ఈ బతుకమ్మ కుంటను పునరుద్ధరణ చేయడానికి వారు కంకణం కట్టుకున్నారు. ఆ విషయాన్ని దాదాపు ఈ అంబర్పేట అనేది ఒక గ్రామము, దాదాపు చుట్టుపక్కల ఉండే గ్రామాలు కూడా ఈ బతుకమ్మ కుంట కాడికి వచ్చి బతుకమ్మలు వేసే ఆనవాయితుండే. అలాంటిది కబ్జా గురైన తర్వాత వి హనుమంతరావు గారి నాయకత్వంలో ఈ బతుకమ్మ కుంటను అనేక రకాలుగా వాళ్ళు పోరాటం చేసి సాధించడము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలనలో భాగంగా స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కావాలని ఏదైతే రాహుల్ గాంధీ గారు కలలు కన్నారో ఆ కలలను సాకారం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ బతుకమ్మ కుంటను పునరుద్ధరించి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అందరూ సంతోషిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు సంబంధించి ఎక్కడ బతుకమ్మ కుంట లేదు. అలాంటి బతుకమ్మ కుంటని ఇవాళ ప్రారంభోత్సవం చేయడం అనేది ఈ గ్రామస్తులు కానీ హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన అందరూ చాలా సంతోషిస్తూ రేవంత్ రెడ్డి గారిని చాలా కొనియాడుతున్నారని తెలియజేస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ అన్న గారికి, మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ అన్న గారికి బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంగా ఆయనకి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే వి హనుమంతరావు గారు ఒక నాయకత్వంలో ఇంత పెద్ద కార్యక్రమం ఆయన చేపట్టాడు, ఆయన కూడా ధన్యవాదము. అలాగే మా ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి అన్న గారు కూడా చాలా ధన్యవాదము. ఎందుకంటే ఆయన ప్రత్యేకించి చాలా పట్టుబడి ఇదంతా చేపించిన సందర్భంగా మహిళల కోసం ఆయన ఎంతో ఆలోచించి ఇదంతా మనం చేయాలి, బతుకమ్మ కుంటని మళ్ళా దానికి జీవం పోయాలి అనే ఆలోచన మేరకు ఈరోజు ఇంత పెద్ద విజయం సాధించిన వి హనుమంతరావు గారికి, రేవంత్ అన్న గారికి, రోహిన్ రెడ్డి అన్న గారికి వారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. సో ఈ క్రమంలో కూడా చూడొచ్చు మనం ఎంత సుందరంగా దీన్ని తీర్చిదిద్దారు. అదేవిధంగా చుట్టూ ఫెన్సింగ్తో పాటు ఇటు వాకర్స్ అంటే వాకింగ్ చేసుకోవడానికి కూడా ఒక ప్రత్యేకమైన ట్రాక్ను ఏర్పాటు చేశారు. అంబర్పేట అంటే నడిబొడ్డున ఈ బతుకమ్మ కుంట చెరువు ఉంది. సో ఈ నడిబొడ్డున మొత్తం చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ వాకింగ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా కూడా సౌకర్యం కల్పించారు. చూడడానికి అందంగా కనిపిస్తుంది బతుకమ్మ కుంట చెరువు. సో ఈ నేపథ్యంలో కూడా ఈ బతుకమ్మ కుంట చెరువును కాపాడి పునర్జీవం పోసినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి, అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్కి కూడా ప్రత్యేకంగా స్థానికులైతే కృతజ్ఞతలు అయితే తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో కూడా ఇలాగనే హైదరాబాద్లో ఆక్రమణకు గురైనటువంటి మొత్తం చెరువులు కావచ్చు, అదేవిధంగా కుంటలు కావచ్చు, నాలాలు కావచ్చు. సో ఈ అన్నింటినీ హైడ్రా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రత్యేకంగా హైడ్రాను ఏర్పాటు చేసి వాటిని కాపాడుతుందని చెప్పాలి. ఈ క్రమంలో కూడా ఈ హైడ్రాకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడంతో పాటు హైడ్రా ఉండాలి, ఖచ్చితంగా హైదరాబాద్ని కాపాడాలంటే, హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే కూడా హైడ్రా ఉండాలి, కబ్జాల నుండి కాపాడాలంటూ కూడా స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా మాజీ ఎంపీ హనుమంతరావు పోరాటంతో కూడా పెద్ద ఎత్తున కూడా పోరాటం చేశారు. పదే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు, విన్నవించారు. హైడ్రాని కాపాడాలంటూ కూడా, కబ్జాకు గురైనటువంటి హైడ్రాని కాపాడాలంటూ కూడా వినతి పత్రం కూడా ఇచ్చిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా ప్రభుత్వం సుమారు 7 కోట్లతో ఈ బతుకమ్మ కుంట చెరువుని అభివృద్ధి చేయడంతో పాటు సుందరంగా తీర్చిదిద్దిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ బాన్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.